గా మారారు. పెళ్లికి ముందే వేరొకరితో తనకు వివాహమైందని భార్య తెలిపింది. మొదటి భర్త వద్దకు పంపాలని కోరింది. రెండో భర్త పెద్ద మనసుతో అంగీకరించాడు. సినీ కథలా జరిగిన ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ సాక్ష్యంగా నిలిచింది. మీరట్లోని రుద్రపూర్లో తాళిగట్టిన భర్త నితీష్ కు రాఖీ కట్టి సోదరుణ్ణి చేసుకుంది ఆర్తి అనే యువతి. మే 6న జరిగిన వీరి వివాహం సినిమా కథనే తలపిస్తోంది. ఇందులో అనేక మలుపులు ఉన్నాయి. ముందుగా ఆర్తి సోదరి నేహాతో నితీష్ కు పెళ్లి నిశ్చయమైంది. నితీష్ తో పెళ్లి ఇష్టం లేని నేహ మరో ప్రేమ వివాహం చేసుకుంది. కంగుతీన నేహ తండ్రికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. విషయాన్ని వరుడు కుటుంబానికి తెలిపారు. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోకూడదని భావించిన ఆయన వధువు చెల్లి ఆర్తిని నితీష్ కిచ్చి వివాహం చేశాడు. అంతా సరైంది కదా అనుకున్న సమయంలో పెళ్లి కూతురు ఆర్తి మరో బాంబు పేల్చింది. తాను అంతకు ముందే వినీత్ శర్మ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్టు తీరిగ్గా చెప్పింది. ఆ పెళ్లి ఇష్టం లేని తన తండ్రి బెదిరించి ఈ పెళ్లి చేశాడని గోళ్లు మంది. మనసు చంపుకొని తనతో జీవితాన్ని పంచుకోలేనని, తనను ఓ చెల్లెలుగా భావించమని కోరుకుంది. 2 సార్లు దిగ్భ్రాంతికి గురైన పెళ్లి కొడుకు ఆలోచనలో పడ్డాడు. చివరకు పెద్ద మనసుతో ఆర్తిని తన భర్త వద్దకు పంపేందుకు అంగీకరించాడు. नीतीश शादी होने से पहले मैं किसी और से शादी कर चुकी हूँ। पहले विनीत से, मैं उसी के पास जाना चाहती हूँ और नीतीश से मेरा कोई रिलेशन नहीं है। हाँ, फैमिली से बहुत ज्यादा धमकी वाले फोन आ रहे हैं। मैं चाहती हूँ कि मेरी पूरी फैमिली को यहाँ पर पुलिस प्रोटेक्शन है। వధువు ఆర్తికి పెళ్లైన విషయం తెలిసి ఓ సోదరుడిలా ఆమెను తన భర్త వద్దకు పంపాలని నిర్ణయించుకున్నట్లు నితీష్ చెప్తున్నారు. ఆర్తి నాన్న అనిల్ త్యాగి క్రూర స్వభావుడని గ్రహించానంటున్న ఆయన తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. हमने उनकी इज्जत बचाने के लिए इससे शादी करी। इसके पापा जो बोल रहे हैं कि वहाँ से रुद्रपुर से फोर्स लाऊंगा अपनी पीएससी बटालियन की, नीतीश के पूरे परिवार को भर के नैनीताल की जेल में सड़वाऊंगा। अब तो मैं पुलिस प्रोटेक्शन मांग रहा हूँ। సినిమా కథను తలపించే ఈ ఘటన ఆర్తి జీవితంలో కలకలం రేపుతోంది. ఆమె మొదటి భర్త నితీష్ శర్మ వద్దకు వెళ్తుందా లేక రెండో